హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి విలేజ్ బ్లాగ్స్ 8106. నేనైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగానండి. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇక మనమైతే అలిపిరి మార్గం మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్ళాలి. స్టేషన్లో అయితే దిగాను. ఇంకా అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి ఎర్రగుంట నుంచి ఇక్కడైతే వచ్చేసరికి టైం అయితే 3 గంటలు అయింది. ఎర్రగుంట నుంచి ట్రైన్ జర్నీ అయితే బాగా జరిగిందండి. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. ఇక మనం ఆ రేఖల దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనం అటు నుంచి బయటికి వేయకుంటుంది ఈ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం వచ్చిన ట్రైన్ కూడా ఇదే. ఇక మొత్తానికైతే అలిపిరి మెట్ల మార్గానికి అయితే చేరుకున్నాను. అదిగోండి అక్కడ కనిపించేది గాలిగోపురం. ఇంకా ఇక్కడ అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని లగేజీ కౌంటర్. ఎందుకంటే మన బ్యాగ్ అయితే అక్కడ లగేజీ కౌంటర్లో పెట్టాలి. ఆ లగేజీ కౌంటర్లో మన బ్యాగ్ అయితే వాళ్ళకి అప్పచెప్తే మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం తిరిగి మళ్ళీ కొండ మీద బ్యాగ్ రికవరీ చేయొచ్చు. ఇదిగోండి ఇదే లగేజీ కౌంటర్. 1 2 3 4 5 6 7 అని 7 కౌంటర్లు అయితే ఉన్నాయి. ఈ 7 కౌంటర్లో బ్యాగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఈ మన బ్యాగ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం తిరిగి కొండ మీదకి వెళ్ళి రికవరీ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక మనం నడక ప్రయాణం అయితే మొదలు పెడదాం. ఈ అలిపిరి మెట్ల మార్గం గుండా మన నడక ప్రయాణం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.